హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రసూ మోహన్ వంటివి. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు అంతా బాగున్నాను. నాకు దేవుడు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియో కంటిన్యూ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా మర్చిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా ఇవాళ వీడియో ఏంటి అంటే మనకి ఆషాఢ మాసం అయిపోయి శ్రావణ మాసం అయితే స్టార్ట్ అవుతుంది కదా. ఆషాఢ మాసంలో మనకి ఆఫర్స్ అనేవి చాలా పెట్టుంటారు. మీకు బ్యాగ్తో కూర్చున్నాను. ఇంకా ఆషాఢ మాసం అంటేనే మనకి ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎందుకంటే కేజీ సేలు ఇలా ఎక్కువ డిస్కౌంట్స్ కానీ ఆఫర్స్ అయితే చాలా బాగా పెడతారు. ఇంకా మనకి ఆషాఢ మాసం దసరాలో ఎక్కువ ఆఫర్స్ అంటే దొరుకుతుంది. సో ఆషాఢ మాసం అయిపోయిన తర్వాత శ్రావణ మాసం వస్తుంది కదా. సో మనం శ్రావణ మాసంలో ఎక్కువ వరలక్ష్మి వ్రతాలు ఇంకా ప్లస్ శుక్రవారం అలాగే ఇంకా శ్రావణ మాసంతో మనకు పండుగలు అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో అందుకనేసి మామూలుగా అయితే ఆషాఢ మాసం అయితే ఆఫర్స్ పెడతారు, కేజీ సేల్ ఇలాంటివి జరుగుతాయని తెలుసు. బట్ నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఫస్ట్ టైం అయితే ఆషాఢ మాసం షాపింగ్కి అయితే వెళ్ళాను. ఆడి షాపింగ్ అంటారు కదా. సో ఫస్ట్ టైం అయితే నేనైతే వెళ్ళాను. ఇక్కడ రాజమండ్రికి వచ్చిన తర్వాత ఫస్ట్ షాపింగ్ ఇదే. ఇంకా కేఎల్ఎంకి అయితే వెళ్ళాను, మాకు దగ్గరలోనే ఉంటుంది అనేసి ఈవినింగ్ టైంలో వెళ్ళేసి చూశాను. నచ్చితే తీసుకుందాం లేదంటే లేదు అనే ఉద్దేశంతో అయితే కొన్ని అయితే చూశాను. కొన్ని శారీస్ వెళ్ళిన తర్వాత ఊరికైతే అసలు రాము కదా, ఏదో ఒకటి తీసుకొని అయితే ఖచ్చితంగా వస్తాం కదా. సో అందుకని నేను ఎలాగ శ్రావణ మాసం వస్తుంది, ఖచ్చితంగా శారీస్ అనేది అమ్మవారికి పెట్టడానికి కానీ ఇలా కావాలి కదా. సో అందుకనేసి చూద్దాం, నచ్చితే కొనుక్కుందాం అనే ఉద్దేశంతో నేనైతే వెళ్ళాను. కొన్ని అయితే నచ్చాయి, తీసుకొని వచ్చాము. ఆఫర్స్ అంటే కేఎల్ఎంలో కేజీ సేల్ అయితే లేదండి. చెన్నై షాపింగ్ మాల్, సౌత్ ఇండియా వీటిలో అయితే కానీ కేజీ సేల్ ఉంది. కేఎల్ఎంలో అయితే కేజీ సేల్ లేదు. ఆఫర్స్ ఉన్నాయి. బై వన్ గెట్ వన్, బై వన్ 3 అంటే 999 ఇలా శారీస్, ఫ్యాన్సీ శారీస్, పట్టు శారీస్ ప్రతి ఒక్క దాంట్లో అయితే కానీ ఆఫర్ అనేది నడుస్తుంది. సో ఇంకా సరే వెళ్ళాం కదా అనేసి ఫ్యాన్సీ శారీస్ అయితే చాలా బాగున్నాయి. కేఎల్ఎంలో అయితే ఫ్యాన్సీ శారీస్ బాగున్నాయి. సో అవే నేనైతే కూడా కొన్ని పర్చేజ్ చేశాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పండి ఫ్రెండ్స్. సో ఇంకా ఫస్ట్ శారీ అయితే సేమ్ ఏమంటారు, సిల్క్ క్లాత్ లాగా వస్తుంది. ప్లస్ ఇలా బార్డర్ బ్లౌజ్ ఇలా అయితే వస్తుంది. మెయిన్ బార్డర్ పైన చిన్న అంచు వస్తుంది. శారీ అనేది అంటే డైలీ వేర్కి అయితే చాలా బాగుంటుంది. ఫ్రైడేస్, సాటర్డే ఇలా పూజ చేసుకుంటూ ఉంటాం కదా. ఇంకా ఎలాగో శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి శుక్రవారం ప్రతిరోజు దీపం పెడుతూ ఉంటాము. ఇంకా ప్రతి శుక్రవారం అయితే ఖచ్చితంగా చేస్తాం కదా. సో అందుకనే ఫ్రైడే అలా డైలీ ఏదో ఒకటి ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఇలా అయితే చాలా బాగుంది అనమాట. మీకు ఈ చీర ఎలా కనిపిస్తుందేమో ఇలా చాలా మంచిగా ఉంది. సిల్క్ క్లాత్ అనేది సిల్క్ అనమాట. కలర్ షేడింగ్ ఏమి ఉండదు, ఎలా కట్టుకుంటే అలా ఉంటుంది అనమాట. బరువు లేదు, ప్లస్ వెయిట్ లెస్ అనమాట. అంటే కుచ్చులు కానీ ఎట్లా మట్ట పెడితే అలాగే ఉండిపోతుంది. సో మెయిన్ ఇది ఒకటి. నేను తెచ్చి ఇంటికి వచ్చి చూసుకొని ఎలా పడితే అలా అయితే బ్యాగ్లోనే పెట్టేశాను. నేను వీటిని మట్ట కూడా వెళ్ళదు, కనీసం తెచ్చాను అలాగే వదిలేసాను. ఇంకా మీకు ఇది కనిపిస్తుందా? ఇదైతేనా ఇది మల్టీ కలర్స్ అనమాట. అన్ని కలర్స్ దీంట్లో ఉన్నాయి. ఇంక ఇది వచ్చేసి గ్రీన్ అంటే మరీ గ్రీన్ కాదు, లైట్ గ్రీన్ ప్లస్ ఇలా కట్ వర్క్ బార్డర్. మీకు వీడియోలో అర్థమవుతుందేమో. ఇది కట్ వర్క్ బార్డర్ ప్లస్ ఫుల్ వర్క్ అయితే వచ్చింది, ప్లస్ నెట్ క్లాత్. ఇది మీకు చూపిస్తా ఉందండి, అర్థమవుతుంది. చూసారు కదా, నెట్ క్లాత్ స్కాలప్ బార్డర్ అంటారు కదా, అలా స్కాలప్ బార్డర్ వచ్చింది. చీర మొత్తం ఇలానే వచ్చింది ఆల్ ఓవర్. చాలా బాగుంది. ఇది బేసిక్గా ఏంటి అంటే కదా, నాకని కొనలేదు, చూడగానే వచ్చేసింది. గ్రీన్ ప్లస్ నాకు గ్రీను పింక్ అంటే ఎందుకో అండి, నా కళ్ళంతా వాటి మీదకి వెళ్ళిపోతాయి. ఎప్పుడు మా వాడిని గ్రీను పింక్ తప్ప ఇంకేం కనిపించవా అంటాను. ఎందుకో ఆ గ్రీన్ అవి పింక్ కొంచెం మనం చామన్ ఛాయ ప్లస్ కట్టుకుంటే బాగా అపీరెన్స్ ఉంటుంది అనేది నా ఉద్దేశము. సో మీరేంటి అనేది ఖచ్చితంగా నాతో కామెంట్ చేయండి, ఏదైతే బాగుంటుంది అనేది. ఇంకా ఇది ఏ పర్పస్ కోసం తీసుకున్నాను అంటే, ఇది ఇలా మొత్తము నెట్ క్లాత్, ఇలా నెట్ క్లాత్ సాఫ్ట్ నెట్ అనమాట. మరి కుచ్చుకోదు, ఎలా లేదు, మంచిగా అంటే ఎట్టు కుచ్చులు వేసినా అట్లే ఉంటుంది. ఇది ఏంటి
మా పాపకి లెహెంగా కుట్టిద్దాము. చాలా బాగుంది వర్క్ అయితే గిన. మన ఎంత మంచిగా వచ్చింది. మనం మామూలుగా మీటర్స్ పక్కన కొంటాం కదా క్లాత్. సేమ్ అలాగనే ఉంది. మీటర్ వచ్చేసి 500 అలా చెప్తున్నారు కదా నెట్ క్లాతెస్ ఇలా వర్క్ వచ్చినవి. సో ఇలా ఇది ఆఫర్‌లో వచ్చింది నాకు శారీ. చాలా తక్కువకే వచ్చింది రీజనబుల్‌లోనే. ఇంకా మా పాపకి లెహెంగా కుట్టిద్దామనే ఉద్దేశంతో అయితే ఈ శారీ కొన్నాను. నాకైతే కాదు. కట్టుకుందామని అస్సలు కాదు. ఇది నెట్ క్లాత్ కదా మరీ ఎక్కువ ట్రాన్స్‌పరెంట్ అంటే బాగుంది. షైనింగ్ అనేది బాగుంది. గోల్డ్ షైనింగ్ వస్తుంది. చాలా బాగుంది. లెహెంగా కుట్టిద్దామనేసి తీసుకున్నా. కుట్టిన తర్వాత ఎలా ఉంది అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది ఒకటి. ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు స్పేస్ సిల్క్ అనేసి చాలా ట్రెండింగ్ వస్తున్నాయి కదా శారీస్, ఫ్యాన్సీ శారీస్. సో ఇది ఫ్యాన్సీ శారీ. ఆల్మోస్ట్ నేను ఫ్యాన్సీ శారీసే తీసుకున్నాను. పట్టు శారీస్ లేదు తక్కువ. ఇలా ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా చెంకి లాగా వస్తుంది. మీకు కనిపిస్తే ఉంటుంది వీడియోలో. ఇది కూడా స్కాలప్ బార్డర్ అనమాట. మొత్తము స్కాలప్ బార్డర్ వచ్చింది. ఇది కూడా ఇది సిల్వర్ కలర్ వచ్చింది. ఇది కూడా లైట్ గ్రీన్, షీ గ్రీన్ అంట. షీ గ్రీన్ కూడా కాదండి, మరి వేరు కదా. షీ గ్రీన్ అంటే మళ్ళీ బ్లూ లేక్ కలిసిపోతుంది. ఇది లైట్ గ్రీన్ అనమాట. దీనికి ఆపోజిట్ బ్లౌజ్ అయితే మెరూన్ రెడ్ ఇచ్చాడు. చూడాలి ఈ బ్లౌజ్ బాగుంటుందా లేదంటే సిల్వర్ కలర్ బాగుంటుందో చూసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. చీర అయితే చాలా బాగుందండి. సాఫ్ట్గా ఉందన్నమాట. స్పేస్ సిల్క్ అనేసి ఇప్పుడు కొత్తగా వచ్చింది. క్లాత్ అనేది ఎలా కట్టుకుంటే అలానే ఉండిపోతుంది, జారిపోకుండా. కుచ్చుళ్ళు కానీ ఏమైనా కానీ. సో ఇదైతే నేను తీసుకున్న శారీ ఓవరాల్ ఇట్లా ఉంది అనమాట. ఇలా మంచిగా వర్క్ వచ్చింది. మిషన్ ఎంబ్రాయిడరీ లాగా చాలా బాగుంది. ఫస్ట్ అయితే కదా ఇంకొక శారీ చూస్తున్నాను. ఇదైతే కదా మడత కూడా పెట్టలేదని చూశాను, అలానే ఉంచాను. ఈ శారీ కంటే ఈ శారీ ఎక్సలెంట్ ఉందని చెప్పచ్చు. ఫస్ట్ అయితే ఇది వేరే వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు వద్దని మళ్ళీ ఎందుకు రిటర్న్ ఇచ్చేసారు. నా కళ్ళంతా దీని మీదకే వెళ్ళిపోయాయి. ప్లస్ మనం నల్లగా ఉంటాం, ఇది రెడ్గా ఉంది, నాకు సూట్ అవుతుందా సూట్ అది కూడా కొంచెం కాస్ట్ పడింది. సో అనేసి ఆలోచిస్తూ ఉన్నాను. సరే చూద్దాం అనేసి చూశానండి. అసలు ఎట్లుందంటే క్లాత్ మన మెత్త పాము కుసుమ మెత్త ఉంది అంటారు కదా. సో అలా అయితే ఉంది. ఇది ప్యూర్ స్పేస్ సిల్క్ అనమాట. ఇంత మంచిగా వచ్చిందంటే ఇది మడత పెట్టలేదు. ఇంటికి వచ్చి చూశాను, అలాగే వదిలేసాను. ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా వచ్చింది అనమాట. ఇలా మీకు చూపిస్తా చూడండి. సో ఇలా వస్తుంది. ఇది కూడా కట్ వర్క్ బార్డర్ వచ్చింది. కట్ వర్కే అనమాట. ఇది కూడా అసలు మీకు ఈ వీడియోలో కనిపిస్తుందో లేదో, క్లాత్ అయితే కదా ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉందండి. చాలా బాగున్నాయి. ఫ్యాన్సీ శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి కేఎల్ఎంలో. ఇంకా పైన కూడా ఇలా మొత్తం జిగ్జాగ్ లాగా వచ్చింది, విడిపోకుండా. చాలా మంచిగా అనిపించింది. దీనికి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ రన్నింగ్ బ్లౌజే ఇచ్చారేమో. సేమ్ రన్నింగ్ బ్లౌజే వచ్చింది. ఇది బ్లౌజ్. ఇదైతే కానీ మడత పెట్టలేదు, అలాగే పెట్టేసా. ఏమంటే ఇప్పుడు చూపించాలనేసి వీడియోకి చూపిస్తున్నాను. ఇది చాలా మంచిగా అనిపించింది, నాకు బాగా నచ్చింది. కాకపోతే నాకు సూట్ అవుతుందో మరీ ఎక్కువ కాస్ట్, అంత బడ్జెట్ అనుకుని నేను వెళ్ళలేదు. చూద్దామనేసి వెళ్ళాను. తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నాను. సరే చూద్దామనేసి త్వరలో కొందరు పెళ్ళిళ్ళు ఉన్నాయి మా చెల్లెళ్ళు, అందుకు. సో తనకైనా వీడియో కాల్ చేసి చూపించాను. చాలా బాగుంది అనింది. సరే నువ్వే తీసుకో, బాగుంది, ఎలాగో పెళ్ళయ్యే అమ్మాయి కదా, సో మంచిగా కనిపిస్తుంది ఫ్యాన్సీ శారీ కట్టుకున్నా అనేసి ఇదైతే సెలెక్ట్ చేశాను. చూడాలి తను చూసి తను ఫోటో పంపిస్తే బాగుందని, రియల్గా చూడలేదు. చూసి ఎలా ఉందో చెప్పేసి శారీ అయితే తనకి ఇద్దామని అనుకున్నాను. సో ఇది శారీ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందండి. భలే ఉంది శారీ అయితే. నెక్స్ట్ ఇది ఒక్క పట్టు చీరే కొన్నానండి నేనైతే. ఇదేంటి అంటే కదా బ్లూ ట్రెడిషనల్ లుక్ ఉందన్నమాట. మనకి పెద్దవాళ్ళు మా వారైతే ఫస్ట్ పెద్దవాళ్ళు కట్టుకున్న చీరలా ఉంది, అది నువ్వు కట్టుకుంటావా అన్నారు. కానీ నాకు చీర చూస్తానని వచ్చేసింది. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. బ్లూ అండ్ పింక్ 3 కలర్స్ కలిసాయి దీంట్లో. చాలా అంటే చాలా బాగుంది ఇది.
నాకు ఈ బార్డర్ చూసి నేను ఈ శారీని అయితే పర్చేస్ చేశాను అనమాట. సో బార్డర్ అయితే ఇలా వస్తుంది అనమాట. ఇది మనం దీని మీద స్టిచ్చింగ్ ఈయన మంచిగా పర్ఫెక్ట్గా కుట్టించుకుంటే దీనికి సూట్ అయ్యేటట్టు చాలా బాగుంటుంది. ఇది ఇంకా నేను అమ్మవారికి పెడతాం కదా, వరలక్ష్మి వ్రతం చేసుకుంటే కలశం పెట్టేసి అమ్మవారి చీర జాకెట్ ఆమెకు పెడతాం కదా పరశుతాంబులంగా, అమ్మవారికి పెడదాము అనే ఉద్దేశంతో అయితే తెచ్చాను. చూడాలి ఏమో వరలక్ష్మి వ్రతానికి మళ్ళీ ఆయన కొనిపిస్తే ఏదో చీర పెడతాను, లేదు అంటే కింద ఈ చీరని అమ్మవారికి పెట్టాను. ఇది చాలా అంటే చాలా బాగా ట్రెడిషనల్గా ఉంది అనిపించింది అండి నాకు శారీ అయితే. ఇలా బార్డర్ వస్తుంది. ఇది పళ్ళు సేమ్ ఇదే కలర్ వచ్చేసి అక్కడక్కడ ఇలా బూటీస్ వచ్చాయి. ట్రెడిషనల్ లుక్ వస్తుంది శారీ కట్టుకుంటే. సో నేనైతే కానీ ఈ బార్డర్ చూసి మంచిగా ఉంది. పైన వచ్చి కింద కొంచెం మధ్యలో ఇలా పట్టు సిల్వర్ అలా వచ్చింది, చాలా బాగుంది. సో అందుకోసం అయితే నేను దీన్ని తీసుకున్నాను. చూడాలి ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో అనేది చూపిస్తాను. మళ్ళీ మీకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు బ్లౌజెస్ ఇవి చూపిస్తాను మీతో. సో ఇవైతే కదా నేను కేఎల్ఎంలో అయితే కదా పర్చేస్ చేశాను. అంటే ఇదేంటి అంటే కొంచెం పట్టులా ఉంది, సిల్క్లా ఉంది, మెత్తగా ఉందన్నమాట. అంటే వెయిట్లెస్లో ఉంది, మరి వెయిట్ కూడా లేదు, పట్టు శారీ లాగా వెయిట్ కూడా లేదు. టజల్స్ కూడా ఇట్లా ట్రెడిషనల్గా ముళ్ళు వేసినట్టు వచ్చాయి, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది అనమాట. సో అందుకనేసి మా వారికి నచ్చలేదు, వద్దు అన్నారు. నాకు వచ్చింది ఫస్ట్ టైం, మా వారికి నచ్చింది నేను తీసుకొని వచ్చాను ఈరోజు అయితే కదా. చాలా బాగున్నాయి శారీస్ అయితే కదా. నేను ఏదో అనుకుని పోయి ఏదేదో కొనేసి వచ్చాను, బిల్ అయితే ఇంత చేసుకొని వచ్చాను. చూడాలి. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే కదా. ఎలా ఉన్నాయి శారీస్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఆషాఢ మాసం అందరూ షాపింగ్ చేశారా? అందరూ చేయాలని ఏం లేదు, ఎవరి చాయిస్ వాళ్ళది. బట్ ఏంటి అంటే కదా ఆషాఢ మాసంలో మనకి కేజీ సేల్ అనేది బాగా నడుస్తుంది. డైలీ వేర్ శారీస్, డైలీ వేర్ కూడా 2 శారీస్ ఏమో పుట్టేందుకులప్పుడు డైలీ వేర్కి కొన్ని కావాలి అనేసి తీసుకున్నాను. అవి మళ్ళీ తర్వాత చూపిస్తాను. డైలీ వేర్కి అయితే చాలా యూజ్ అవుతుందండి ఈ ఆఫర్ అనేది. ఎందుకంటే వెయిట్లెస్ శారీస్ కాబట్టి తక్కువ, అదే కేజీ సేల్ కాబట్టి మనకి 3-4 శారీస్ అయితే ఖచ్చితంగా తూగుతాయి కేజీకి. వెయిట్లెస్కి చాలా ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయండి. ఇంకా నా శారీస్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో కొంచెం ముందుకెళ్తుంది అనే ఆశ. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఏమైనా చూస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతం మోహన్ వంటిల్లు మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.